పోయిన ఏడాది అంటే 20 క్వింటాలు వచ్చిందండి. ఈ ఏడాది ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉంది? 30 వస్తుందండి. అంటే ఇప్పుడు మీకు కనబడుతుంది పంట మొత్తం కూడా చాలా పచ్చగా ఉంది, ఇంకా పూత బాగా ఉంది, అంటే కాయ కూడా బాగా ఉంది. అంటే ఇప్పుడు మీరు అనుభవం ప్రకారం ఈ పంటలో ఇప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చావు? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ కోతకు వస్తే మీకు ఎన్ని క్వింటాలు వస్తుంది? ఫస్ట్ కోతకు వస్తే నాకు తెలిసి 40 క్వింటాలు వస్తుందండి. ఫస్ట్ 4 ఎకరాల మీద. ఆ, అంటే మొత్తం ఎన్ని, అంటే మీరు పూర్తి పంట కాలం ముగిసే సమయానికి ఎన్ని కోతలు కోస్తారు? 3-4 కోస్తామండి. అంటే ప్రతిసారి అలాగే కోస్తారా, లేకపోతే దీన్ని వాడటం వల్ల మీకు ఏమైనా దిగుబడి ఎక్కువ వచ్చిందని మీకు అనిపిస్తుంది? లేదండి, ప్రతిసారి 2 కోతలే, కానీ ఈసారి దాదాపు 3-4 కోతలకు వస్తామండి. అంటే దేనివల్ల, అంటే అంత 2 కోతలు వ్యత్యాసం చెప్తా ఉన్నారు మీరు. 2 కోతలు వ్యత్యాసం ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా అంటే అండి, పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తోట చాలా బాగుందండి. నానో గోల్డ్ కొట్టిన తర్వాత మేము దాదాపు నానో గోల్డ్, నానో కేర్ మాత్రమే వాడినామండి. దానివల్లే